శ్రీ గురుభ్యో నమ హరి ఓం ప్రజాభ్యో యోగక్షేమ. మనం ఈరోజు ఒక అద్భుతమైన సబ్జెక్ట్. కొంతమందికి ఈ పెళ్ళిళ్ళకి వెళ్ళేసరికి మొదటి సంబంధమే వాళ్లకు కలిసిపోతుందన్నమాట. అంటే రెండో సంబంధం చూసి ఉంటారన్నమాట. కొంతమందికైతే చాలా సంబంధాలు చూస్తూ ఉంటారు. కొంతమందికైతే ఈ విషయంగా ఇది తీసుకుందాం. ఇది ఒకే సంబంధం ఎందుకు కుదురుతుంది? అమ్మాయి ఒప్పుకుంటుంది, అబ్బాయి ఒప్పుకుంటాడనమాట. అది ఎందుకలా జరుగుతుంది? అంటే మీ ఫోన్‌లో కాంటాక్ట్ అవ్వడము, హారోస్కోప్ మ్యాచింగ్స్ అవంతా డిఫరెంట్ అనమాట. డైరెక్ట్‌గా ఏది మొదలు జూసింటారో, అదే ఖచ్చితంగా పెళ్లి అయిపోతుందనమాట. ఎందుకలా జరుగుతుంది? జాతకంలో ఆ యొక్క కాంబినేషన్స్ అలా చెప్తుంటుందనమాట. అంటే పోయిన జన్మలో వీళ్ళిద్దరూ భార్యాభర్తలైతే, ఈ జన్మకు కూడా వీళ్ళు భార్యాభర్తలుగా కలిసిపోతారు. అదే విధంగా ఈ జన్మలో భర్తగా దొరికిన అతను అత్తమామల ఇంటికి ఎక్కువ అటాచ్‌మెంట్ ఎక్కువుంటుంది. అదొక రకమైన బాండింగ్ అక్కడ ఎక్కువుంటుందనమాట. వాళ్ళ ఇంటికి ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటి పిల్లోడిలాగా చేస్తూ ఉంటాడనమాట. అదే విధంగా ఈ యొక్క భార్య మాటను కూడా అప్పర్ హ్యాండ్ ఉంటుందనమాట. భార్య చెప్పిందే జరుగుతూ ఉంటుందనమాట. అక్కడ తనకు ఆప్షన్ కూడా ఉండదు ఈ భర్తకు. అలాంటి సిట్యుయేషన్స్ ఉంటుందనమాట. ఈ జాతకం కాంబినేషన్ ఎలా ఉంటుందంటే వీళ్ళకు 2 ఇళ్ళు, లేదంటే ఒక డ్యూప్లెక్స్ హౌసెస్, లేదంటే మల్టీ స్టోర్ బిల్డింగ్. అదే విధంగా వీళ్ళ ఇంటి దగ్గర ఎప్పుడు గాని 2, 3 అంతకంటే ఎక్కువ వెహికల్స్ ఉండడం జరుగుతూ ఉంటుందనమాట. అదే విధంగా వీళ్ళ ఇంటి దగ్గర పెద్ద పెద్ద వెహికల్స్ ఉండడానికి కూడా, మల్టీ వీల్ వెహికల్స్ ఉండడానికి కూడా అవకాశం ఉంటుందనమాట. ఇదే నెగెటివ్ యాస్పెక్ట్స్ కూడా దీంతో చాలా ఉన్నాయి. ఇది డైవర్స్ దాకా వెళ్ళి మళ్ళీ అక్కడే చుడుతూ ఉంటుందనమాట. డైవర్స్ అవ్వదది. వాళ్ళిద్దరు అక్కడే ఆహ్, లాక్కుంటూ ఉంటారనమాట అది. అది ఈ యొక్క కాంబినేషన్స్‌కు ఆ యొక్క ప్రాబ్లమ్ ఉంటది. అది ఇద్దరి జాతకంలోనూ ఉంటుంది. ఆ అబ్బాయి జాతకంలోనూ ఉంటుంది, అమ్మాయి జాతకంలోనూ ఉంటుంది. ఎగ్జాక్ట్‌గా అది అక్కడే రప్చర్ అవుతూ ఉంటుందనమాట. అదే విధంగా ఈ జాతకంలో మళ్ళీ ఇంకా కొన్ని పరిశీలిస్తాం. పోయిన జన్మలో ఈమె భార్య, కరెక్ట్. తర్వాత ఈ జన్మ కూడా భార్య. మళ్ళీ మరో జన్మకు కూడా ఇదే భార్య దొరుకుతుందా? వీళ్ళిద్దరూ కపుల్స్ అవుతారా? అంటే కూడా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు దాన్ని. దీన్నెవరు నమ్మే వాళ్ళు ఉంటే మాత్రమే. లేదంటే నేనెక్కువ దాన్ని దలుచుకోలేదు. ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే కాంటాక్ట్ చేయండి. దీని యొక్క లక్షణాలు ఇంకా చాలా ఉన్నాయి. ఆ లక్షణాలు కూడా తెలియజేస్తాను. అప్రాప్రియేట్‌గా మైండ్‌లో కూర్చుంటుందనమాట అది. మీకు అర్థమైపోతుందని తెలియజేస్తున్నాను. అదే విధంగా కొన్ని సమయాల్లో డైవర్స్ గ్యాప్ అయిపోతుంది. నా డైవర్స్ దగ్గర వచ్చి గ్యాప్ అయిపోతుంది. మళ్ళీ కూడా ఓటవుతారనమాట ఈ జంటలు. అలాంటి కాంబినేషన్స్ వీటికి ఉన్నాయని తెలియజేస్తూ, ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చని తెలియజేస్తూ, సర్వే జన సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.